హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కదండీ. ఇంకా మేమైతే లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలోనే ఫేమస్ అయిన పార్క్‌కి అయితే వెళ్ళామన్నమాట. దానికి సంబంధించిన వ్లాగే ఇది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇంకా మా పిల్లలైతే ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా ఈ పార్క్కి తీసుకెళ్ళమని అడుగుతారు. సో ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు కూడా ఇంకా పార్క్కి అయితే వెళ్దామని అడిగారండి. సో తీసుకెళ్ళానమాట. ఇంకా మేమైతే చిన్నప్పటి నుండి ఈ పార్క్కే వస్తామండి. ఇప్పుడు మా పాప నడుస్తోంది చూసారా? ఈ ప్లేస్‌లో అయితే అప్పుడు వాటర్ ఫౌంటైన్స్ ఉండేవన్నమాట. ఇప్పుడైతే మొత్తం మార్చేసినట్టున్నారు. ఇంకా పార్క్‌లోకి ఎంటర్ అవ్వగానే శివుడి విగ్రహం అయితే ఉంటుంది వాటర్ ఫౌంటైన్‌తో. ఇంకా అందరూ అక్కడ పిక్స్, వీడియోస్ అనేటివి తీసుకుంటారనమాట. ఇంకా నేను కూడా పిల్లలనైతే నిల్చోపెట్టేసి కొన్ని వీడియోస్, పిక్స్ అయితే తీశాను. మీకొకటి చెప్పనా? నాకైతే చిన్న ఏజ్‌లో ఈ విగ్రహం శివుడి విగ్రహం అని కూడా తెలీదండి. అంత చిన్న ఏజ్‌లో నుంచి ఈ పార్క్‌కైతే మేమొస్తామనమాట. అంటే మా మమ్మీ 1 వీక్ కూడా మిస్ అవ్వకుండా ఈ పార్క్‌కైతే తీసుకొస్తుందండి. సండే ఏం స్పెషల్ అంటే డాన్స్ ప్రోగ్రామ్స్, ఇంకా వాటర్ మ్యూజిక్ అని చాలా బాగుండేది. అంటే పార్కు 24 అవర్స్ అంటే వీక్ ఫుల్‌గా ఓపెన్‌లోనే ఉంటుంది. కాకపోతే సండే కొంచెం స్పెషల్‌గా ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు చూసారా? ఇవి కూడా చాలా కొత్తగా పెట్టారండి. ఇప్పుడైతే మేము ఆడుకునేటప్పుడైతే జస్ట్ స్లైడ్సు, ఇంకా ఊయల అలాంటివి మాత్రమే ఉండేవి. ఇప్పుడైతే చాలా చాలా వెరైటీగా పెట్టారు. పిల్లలైతే మంచిగా సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంకా తిరుపతిలో చాలా పార్క్స్ అయితే ఉన్నాయి కానీ కొత్తగా పెట్టారు. కానీ మేమైతే ఎప్పుడు ఈ పార్క్‌కే వస్తామండి. అంత ఫేమస్ అనమాట ఈ పార్క్ అయితే. ఇంకా తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ ఎళ్ళుంటారు. ఇప్పుడు నా వీడియో ఎవరైనా తిరుపతి వాళ్ళు చూస్తూ ఉంటే కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? చాలా మెమరీస్ ఉన్నాయండి ఈ పార్క్‌లో అయితే. ఇంకా అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కూడా ఈ పార్క్‌కి అయితే వచ్చి ఉన్నామన్నమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే మాకు తెలిసింది ఈ పార్క్ ఒక్కటే ఇప్పటికి కూడా. ఇంకా పార్క్‌కి అయితే వెళ్ళామా, పిల్లలైతే వెళ్ళిన వెంటనే ఈ ప్లే గ్రౌండ్‌కి అయితే వచ్చేసారు. మా పెద్దమ్మ అయితే ఇక్కడ ఒక సాహసం అయితే చేస్తుంది చూసారా? ఇంకా వద్దని చెప్తే కూడా వినలేదని కష్టపడి ఎక్కింది. ఇంకా ఎక్కడం ఒక కష్టమైతే దిగడం ఒక కష్టమైపోయిందనమాట మా పాపకి. ఇంకా నేను చెప్తూ ఉన్నాను కాళ్ళు ఇటు రైట్ సైడ్ పెట్టు, ఇంకా లెఫ్ట్ సైడ్ పెట్టు అనేసి. ఇంకా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇంకా సక్సెస్‌ఫుల్‌గా దిగేసిందనమాట. పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉంటే కొంచెం యాక్టివ్‌గా ఉంటారండి. సో, ఇక్కడ చెన్నైలో కూడా మాకు ఉన్నాయండి పార్క్స్ దగ్గరలో. కానీ నాకు వెళ్ళడానికి టైం కరెక్ట్‌గా సెట్ అవ్వలేదు. సో, అందుకని ఇక్కడ అంతగా తీసుకెళ్ళను. కానీ తిరుపతికెళ్తే మాత్రం ఈ పార్క్‌కి కంపల్సరీ పిల్లలనైతే తీసుకెళ్ళిపోతాను ఒక్కసారైనా. అప్పుడైతే పార్కుకెళ్ళేటప్పుడు లోపల ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, ఇంకా ఇలా ఇప్పుడు కొత్తగా పెట్టారండి ఎగ్జిబిషన్ లాగా. ఇలాంటివన్నీ ఉండేవి కాదు. ఏదో వెళ్ళామా, ఇంకా ఆడుకున్నామా వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్తే అస్సలు రాలేకపోతున్నామండి అక్కడి నుండి. ఇంకా అన్నీ పెట్టేశారనమాట. కంపల్సరీ వాళ్ళు అడిగినవన్నీ తీసివ్వాలి. ఇలా వాళ్ళు అడిగినవన్నీ ఎక్కించాల్సిందే. అలా ఉందన్నమాట పార్క్ అయితే. ఇంకా ఇక్కడ ఇది కొత్తగా ఇంక్లూడ్ చేశారండి. ఇంకా కప్ అండ్ సాసర్ అంటారు కదా! యాక్చువల్లీ దీని నేమ్ నాకు తెలీదు. మేమైతే కప్ అండ్ సాసరే అంటాము. ఇంక ఫస్ట్ అయితే మా పెద్ద పాప, నేను ఎక్కామనమాట. చాలా అంటే చాలా బావున్నింది. ఇంకా పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళలేదు. నెక్స్ట్ ఇదైతే ఒక గేము పిల్లలు ఆడుకునేది. ఇందులో అయితే మా చిన్న పాపను, మహత్ అయితే ఎక్కారు. ఇంకా చాలా పెట్టారండి అసలైతే కిడ్స్ ఆడుకోవడానికి.
ఇలా పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం చక్కగా చూస్తూ ఉండొచ్చనమాట. ఇంకా ఇక్కడైతే బాల్స్, ఇంకా ఈ బాల్స్‌లోకైతే మా చిట్టి ఎళ్ళిందనమాట. చూసారు కదా ఎంత బాగా ఆడుకుంటుందో. ఇంకా ఈ పెద్ద పిల్లలు ముగ్గురు ఉన్నారు చూసారా, ఇంకా నా ఇద్దరు పిల్లలు, ఇంకా మా మహతు ముగ్గురు. ఇంకా మేము కూడా ఈ బాల్స్‌లోకి వెళ్తామని ఒక్కటే గోలనమాట. ఇంకా చేసేదేం లేక వాళ్ళ ముగ్గురిని కూడా పంపించాను. ఆ వీడియో అయితే తీయలేదులెండి. ఇంకా పిల్లలు కదండీ! ఇంకా వాళ్ళకి అన్ని గేమ్స్ ఆడాలనిపిస్తుంది. ఇంకొకటేంటంటే ఈ గేమ్స్ అన్నీ ఫ్రీ కాదండి. అన్నీ కాస్టే అనమాట. ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క అమౌంటు. సో, ఇంక అక్కడ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఇలా ఈ స్ప్రింగ్ పొటాటో ఉంది కదా! ఎక్కడికెళ్ళినా ఇప్పుడు ఇదొక ట్రెండ్ అవుతోంది. ఇంకా పిల్లలైతే ఇవి తీసియమని ఒకటే. సో, ఇంక వాళ్ళకైతే తీసిచ్చేసాను. ఇంకా తింటూ కూర్చున్నారు. ఇంకా అన్నీ అడిగారండి. నేనైతే చెప్పేసాను ఏదో ఒక్క ఐటెమ్ సెలెక్ట్ జేసుకోండని. ఇంకా స్ప్రింగ్ పొటాటో అయితే సెలెక్ట్ చేసుకొని తింటూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడైతే ఇదొక ఫోటో షాప్ అండి. ఇంకా అప్పటికప్పుడే మనకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకున్నామంటే ఫ్రేమ్ చేసి ఇచ్చేస్తారు. అలా నేను కూడా ఒక పిక్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ ఫోటో షాప్ ఒక డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇంకా వాళ్ళైతే చెప్పారు ఇంకా మా షాప్ అడ్రస్ కూడా కొంచెం మెన్షన్ చేయమని చెప్పేసి. సో, ఇంకా ఇంతేనండి. ఫైనల్‌గా పిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేశారు పార్క్‌నైతే. ఇంకా మేము కూడా టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంకా ఎంతసేపు ఉన్నా 9:30కంతా అందరినీ బయట పంపించేస్తారనమాట. సో, ఇంకా మేము కూడా ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.